నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. పశు సంపద పెంచేందుకు చర్యలు చేపట్టాం వెల్లడించిన శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కంచరాన రాజగోపాలరావు. అనకాపల్లి జిల్లా మునగపాక గ్రామంలో మీనాటిన సంక్రాంతి సంబరాలు. రైతు సంఘ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గుర్రపు స్వారీ పోటీలు. అట్టహాసంగా ప్రారంభమైన పెద్దాపురంలో సత్తమ్మ అమ్మవారి 51వ జాతర మహోత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. పాల ఉత్పత్తులు, మాంసం ఉత్పత్తులు గణనీయంగా పెంచేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం గోకులాల పేరుతో షెడ్స్ నిర్మిస్తున్నాయని, వీటికి రైతుల నుంచి భారీ స్పందన లభిస్తోందని శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కంచరాన రాజగోపాలరావు చెప్పారు. గురువారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ పశు సంపద పెంచేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు అన్ని రకాల పశువులు సుమారు 6.5 లక్షల వరకు ఉన్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పశుసంవర్ధక శాఖ అభివృద్ధికి బాటలు వేస్తూ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో పశువులు షెడ్స్ ను నిర్మించుకున్న వారికి పెద్ద ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల పరిధిలో ఇంతవరకు 1413 గోకులాలు మంజూరు చేయగా ఇందులో 696 పనులు పూర్తయ్యాయని అన్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 15 నాటికి గోకులం పథకం కింద మంజూరైన పశువుల శాలలు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఆవులకు, గేదెలకు, గొర్రెలకు, మేకలకు చక్కటి వాతావరణంలో ఉంచేందుకు గోకులం పేరుతో షెడ్స్ ని నిర్మిస్తున్నామని అన్నారు. చక్కని ఆరోగ్యకరమైన వాతావరణంలో పశువులను పెంచడం వల్ల పాల ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న చిన్న, సన్నకారు రైతులు గోకులం పేరుతో మంజూరు చేస్తున్న పశువుల శాలలకు దరఖాస్తు చేసుకుని ఆదాయ వనరులు రెట్టింపు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మేము ముఖ్యంగా తెలియజేయండి ఏంటంటే, ఆవులకి, అలాగే గొర్రెలకి, మేకలకి, కోళ్ళకి, వీటికి షెల్టర్ అంటే మనకి ఇల్లు ఎలాగో వాటికి కూడా ఒక షెల్టర్ అనేది ఉంటే అది ఎంతో చాలా ఉపయోగం. దానివల్ల ఏమవుద్దంటే, అవి బయట ఉన్నప్పుడు రకరకాల వాతావరణ పరిస్థితులకి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల వాటి ఉత్పాదకత శక్తి పడిపోద్ది. అలాగే పునరుత్పత్తి సామర్థ్యం కూడా పడిపోద్ది. ఉదాహరణకు ఆవులంటే వాటి దూడలు జనరల్గా సంవత్సరంన్నరకి మనకి ఒక దూడ రావాలి. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో వాటికి సరైన షెల్టర్స్ లేక వాటి వల్ల 3 సంవత్సరాలకి ఒక దూడ ఇలా పడుతుంది. ఎందుకంటే రకరకాల వాతావరణ పరిస్థితులకి అవి ఎక్స్పోజ్ అవుతున్నాయి. కాబట్టి ఆ స్ట్రెస్ వల్ల వాటి పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ఇప్పుడు షెడ్ ఉన్నట్టయితే ఆ పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. అలాగే పాల ఉత్పత్తిలో కూడాను తగ్గుదల ఉంటుంది. బయట ఉన్నట్టయితే అది ఆ షెడ్లో ఉన్నట్టయితే మంచి వాతావరణం నుంచి ప్రొటెక్షన్ అంటే వాటికి ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి వాటిల్లో ఖచ్చితంగా పాల ఉత్పత్తి కూడా పెరుగుద్ది. అలాగే గొర్రెలు, మేకలు, వాటికి కూడా ఇటువంటి ఇవ్వటం వల్ల వాటిలో మాంసం ఉత్పత్తి అన్నీ పెరుగుతుంది. అలాగే కోళ్ళకు కూడా ఈ విధంగా ఇవి మనకి షెల్టర్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇవి ఎలాగంటే, ఉదాహరణకి ఆవులకు సంబంధించినవి 2 యానిమల్స్, 4 యానిమల్స్, 6 అంటే 2 ఆవులు, 4 ఆవులు, అలాగే 6 ఆవులు, గేదెలైనా కూడా పెట్టుకోవచ్చు అందులో. దీని పూర్తి యూనిట్ కాస్ట్ 2 ఆవులు అయితే 1,15,000. దానికి ఏంటంటే NREGS వాళ్ళు 1,03,500 ఇస్తారు. బెనిఫిషియరీ అంటే లబ్ధిదారుడు 11,500 కట్టుకోవాలి, 10% కట్టుకోవాలి. అది 2 ఆవులకు సంబంధించి. అలాగే 4 ఆవులు కానీ గేదెలు కానీ అయితే 1,85,000 యూనిట్ కాస్టు. దానికి 1,66,500 రూపాయలు NREGS ఉపాధి హామీ ద్వారా వస్తాయి. అలాగే లబ్ధిదారుడు 18,500 రూపాయలు వాళ్ళ తరపు నుంచి కట్టవలసి ఉంటుంది. అంటే 10% కట్టవలసి ఉంటుంది టోటల్ యూనిట్ కాస్ట్లో. అలాగే 6 ఆవులకి సంబంధించినంత వరకు తీసుకున్నట్టయితే 2,30,000 యూనిట్ కాస్ట్ ఉంటుంది. దానికి 2,07,000 రూపాయల వరకు 7,000 రూపాయలు మన ఉపాధి హామీ ద్వారా వస్తాయి. 23,000 వీళ్ళు అంటే 10% లబ్ధిదారుని వాటా కట్టవలసి ఉంటుంది. అలాగే 20 గొర్రెలు, మేకలు పెట్టుకున్నట్టయితే దానికి 1,30,000 వాళ్ళు షెడ్ ఇస్తారు. అంటే యూనిట్ కాస్ట్ ఉంటుంది. ఆ 1,30,000కి లబ్ధిదారుడు ఇక్కడ 30% వాటా కట్టవలసి ఉంటుంది. అంటే 39,000 కట్టాలి. ఉపాధి హామీ ద్వారా 91,000 వస్తుంది. అలాగే 50 గొర్రెలు పెట్టుకోవాలనుకుంటే 2,30,000 రూపాయలు యూనిట్ కాస్ట్ ఉంటుంది.
దానికి 1,61,000 ఉపాధి హామీ ద్వారా వస్తుంది. లబ్ధిదారులు 69,000 కట్టవలసి ఉంటుంది. అలాగే కోల్డ్ షెడ్స్ అంటే 100 కోళ్ళు పెట్టుకోవచ్చు. అది 87,000 రూపాయలు ఉంటుంది షెడ్ ఖరీదు, అంటే యూనిట్ కాస్టు. దానికి 30% 26,100 రూపాయలు రైతులు కట్టవలసి ఉంటుంది. అలాగే 60,900 మనకి ఉపాధి హామీ ద్వారా వస్తుంది. అలాగే 200 కోళ్ళు ఉండాలంటే 1,32,000 యూనిట్ కాస్టు. దానికి 92,400 ఉపాధి హామీ ద్వారా వస్తుంది. 39,600 రూపాయలు లబ్ధిదారులు పే చేయవలసి ఉంటుంది. అలాగే ఇప్పటికీ మనం ఈ గోకులాల షెడ్లు తీసుకున్నట్టయితే ఎస్పెషల్లీ మనకి ఎక్కువ మొత్తం వచ్చినవి కూడాను ఆవులు గేదెలకు సంబంధించిన షెడ్లు. అంటే మన ప్రాంతం అంతా ఆవులు ఉంటాయి కాబట్టి ఆవుల షెడ్లే వచ్చాయి. ఇవి మనకి 1,413 వర్క్స్ శాంక్షన్ అయ్యాయి. ఈ 1,413 కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇందులో పూర్తి అయిపోయినవి 696 పూర్తి అయ్యాయి. అంటే మీకు ఆల్మోస్ట్ 50% పూర్తి అయిపోయాయి. ఇక వివిధ రకాలంటే ఇంకా ఇది బేస్మెంట్ స్టేజ్లో 378 ఉన్నాయి, రూఫ్ స్టేజ్లోని 51 ఉన్నాయి. అలాగే ఇంకా ఎర్త్ వర్క్ వరకు 288. ఎర్త్ వర్క్ రేపు ఎల్లుండో అవి బేస్మెంట్ లెవెల్కి వచ్చేస్తాయి. ఇదేంటంటే మేము ఫిబ్రవరి 15 టార్గెట్ పెట్టుకున్నాం, మొత్తం అన్నీ కంప్లీట్ చేసేద్దామని ఈ సంవత్సరానికి. అలాగే కొత్త ప్రపోజల్స్ వస్తున్నాయి, అవి కూడా గవర్నమెంట్కి పంపించాం. ఏమైనా కొత్తగా ఎవరైనా సరే పెట్టాలనుకునే వాళ్ళ అప్లికేషన్స్ కూడా పెట్టాము. బడ్జెట్ అంతా అవైలబుల్ ఉంటే ఈ సంవత్సరం శాంక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అనకాపల్లి జిల్లా మునగపాక గ్రామంలో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. కనుమ పండుగ సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారి తీర్థం సందర్భంగా జిల్లా స్థాయి గుర్రపు స్వారీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడేడ ప్రసాద్, ఎలమంచిలి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పెంటకోట విజయులు కలిసి ప్రారంభించారు. ఈ పోటీలలో సుమారు 18 గుర్రాలు పాల్గొన్నారు. ఈ గుర్రపు స్వారీ ప్రదర్శన పోటీలను తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ పోటీలో అనంతరం గెలుపొందిన వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేట ప్రసాద్, యలమంచిల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పెంటకోట విజయ మరియు రైతు సంఘ నాయకుల చేతుల మీదుగా నగదు బహుమతి అలాగే అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా బొడ్డేట ప్రసాద్ మరియు రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు రైతు సంఘ ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తోందని, రైతులు సంక్రాంతి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ఆనందించదగ్గ విషయమని అన్నారు. ఎలమంచిల నియోజకవర్గం మునగపాక గ్రామంలో సుమారు 16 సంవత్సరాల నుంచి ఈ పోటీలను రైతు సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని అన్నారు. తెలుగు ప్రజల అనేక పండుగల్లో సంక్రాంతి పండుగ చాలా విశిష్టమైనది. ప్రతి ఇంట్లోని ప్రతి గడపలో కూడా సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. మన పూర్వీకుల నుంచి అనాదిగా ఈ సంక్రాంతి పండుగ అంటే రైతుకి పంటలు చేతికి వస్తాయి. పంటలు చేతికి వచ్చిన పంటలను మరి పిల్లల్ని, ఆడపిల్లల్ని, అల్లుల్ని పిలుచుకొని, మనల్ని పిలుచుకొని వాళ్ళకి కొత్త బట్టలు పెట్టి, పిండి వంటలు పెట్టి 3 రోజులు వాళ్ళు గౌరవంగా చూసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళు తోచిన కానుకలు ఇచ్చి పంపించేటటువంటి సత్సాంప్రదాయం ఈ తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగ చేస్తారు. అందుకే ఈ పండుగకి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈ పండుగ చేసేటప్పుడు వాళ్ళ పిల్లలు కానీ, కుటుంబ సభ్యులు కానీ వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాల్లో, పట్టణాల్లో ఉన్నవాళ్ళు కానీ, వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కానీ, వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ పండుగకి గ్రామీణ ప్రాంతాల సొంత గ్రామానికి వస్తారు. ఆ పండుగ తల విశిష్టత. ఎక్కడెక్కడో తిరిగిన వాళ్ళు, పూర్వపు విద్యార్థులు, పూర్వపు స్నేహితులు, మరి పూర్వపు బంధువులు అందరూ కూడా ఒకే చోట కలిసి వేదిక సంక్రాంతి. అటువంటి సంక్రాంతికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలో సుమారు 20 గ్రామాలకి నడిబొడ్డు మునగపాక గ్రామం. ఈ గ్రామంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పండగలకి దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి స్థిరపడి ఇక్కడికి వస్తున్న పండగకి వస్తున్న వాళ్ళకి ఈ గ్రామీణ ప్రాంతం తాలూకు విశిష్టత చూపించడం కోసం మునగపాక గ్రామంలో అనకాపల్లి జిల్లాలో ఒక ఆదర్శంగా మునగపాక గ్రామంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ పండగ వచ్చే వాళ్ళందరూ కూడా ఒక సంక్రాంతి పండుగ తాలూకు వేడుకలు చూపించడం కోసం 3 రోజులు, భోగి రోజు కానీ, సంక్రాంతి రోజు కానీ, కనుమ రోజు కానీ, ఈ 3 రోజులు మా గ్రామంలో ఉన్నటువంటి అందరూ కలిసి సమిష్టిగా రైతు సంఘాలు అవ్వచ్చు, కురవాళ్ళు అవ్వచ్చు, యువత, పెద్దలు అందరూ కూడా సమిష్టిగా రాజకీయాలకు అతీతంగా ఈ 3 రోజుల పండుగ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరుపుకునేందుకు ఈ గడ్డ మీద పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ గడ్డ మీద జరిపే కార్యక్రమం వల్ల సుమారు ఈ ప్రాంతంలో 20 గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించడం కూడా ఆనందంగా ఉంది. మొదటి రోజు భోగి రోజు
మరి పతాంగులు పోటీలు పెట్టాం. అదే ఈ మునగపాక మండలంలో అందరూ కూడా రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులు ఉన్నటువంటి మండలం. రైతులకి గిట్టుబాటు ధర లేక వ్యవసాయ పనులు మానుకొని వలసలకి వెళ్ళిపోయే దిశలో నిరుత్సాహంలో ఉన్నారు. కాబట్టి ఈ రైతులకి, వ్యవసాయదారులకి, పశువులు పోషణ చేసుకునే వాళ్ళకి, అలాగే అందరికీ కూడా ఉత్సాహాన్ని నింపాలి. సంక్రాంతి పండుగల్లో ఈ పండుగల్లో పంట చేతికొచ్చి కొత్త అల్లుళ్ళకి అందరికీ కూడా పండుగ తాలూకా ఉత్సాహం చూపించాలనే ఉద్దేశంతో గడిచిన 16 సంవత్సరాల కిందట ఊరందరూ కూడా రైతు సంఘాలు, గ్రామ సంఘాలు అందరం కూడా అనుకొని ఆ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ ముహూర్తం అయితే అనకాపల్లి దాడి వీరభద్ర గారి చేతుల మీదుగా ఓపెనింగ్ ప్రారంభించారో నాటి నుంచి నేటి వరకు కూడా ఎడతెరిపి లేకుండా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. 3 రోజుల పండుగ ఇది. సంక్రాంతి సంబరాలు మునగపాకలో అంటే జిల్లా వ్యాప్తంగా మంచి గౌరవం, పేరు ప్రఖ్యాతులు గణించింది. గాలిపటాల ఉత్సవం, ముగ్గుల పోటీలు భోగి పండుగ నాడు చేస్తాం. అలాగనే ఎడ్ల పోటీలు, గుర్ర పందాల తాలూకు సవారీలు ఇవన్నీ కూడా సంక్రాంతి రోజున చేస్తాం. అలాగే తంపరమూల ఈ సంతపల్లి ఏరియా కుర్రోలు అందరితో ఆధ్వర్యంలో గ్రామం అంతా కలిసి గుర్ర పోటీలు నిర్వహిస్తాం. ఈ రోజున కనుమ పండుగ రోజున ఇది 3 రోజులు కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది దీనికి ఆర్థికంగాను అనేక రకాలుగాను అందరూ కూడా ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఎంతో సహకరిస్తున్నారు. మీడియా మిత్రులు కూడా బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ ఇస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే రామాభైరసం తీర్థం వివిధ జిల్లాల నుంచి కూడా గుణాలు తీసుకొచ్చి పందాల పోటీలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు చూడడానికి మునగపాక మండల గ్రామ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి అవచీకరణలు జరగకుండా మా కమిటీ తరపున భారీగా బందోబస్తు ఏర్పాటు చేశాం. హ్యాపీగా ఎంజాయ్ చేసి సంక్రాంతి 3 రోజులు కూడా ఎంజాయ్ చేసి మొత్తం మునగపాక మండల చుట్టుపక్కల ప్రజలందరికీ వాళ్ళందరికీ ఎంజాయ్మెంట్ ఇచ్చిన శ్రీ రామాభైరసం తీర్థ కమిటీ అందరికీ కూడా ప్రత్యేకంగా దేవుళ్ళు చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులకి, అలాగే పోలీస్ సిబ్బందికి, ఎలక్ట్రికల్ రిపోర్టర్కి కూడా మా కమిటీ తరఫు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు చాలా భారీ ఎత్తున జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా 2 రాష్ట్రాల ప్రజలకి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇంత మునగపాకకి ఇంత ఆదరణ వచ్చిందంటే ఈ పందాల వల్ల కొద్దిగా చాలా ఎక్కువ వచ్చింది. ఎందుకంటే కనుమ రామాభయాంజనేయ స్వామి తీర్థం మహోత్సవంగా మా కమిటీ కుటుంబాలు ప్రతి సంవత్సరం 16 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు ఎంతగానో సహకరిస్తున్న పెద్దలకి, అలాగే ఇక్కడ మా యువతకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సంక్రాంతి అంటే పిల్లలు, పెద్దలు, కుటుంబ సభ్యులతో చేసుకునే పండుగ. ఈ అంతటి పండుగకి మా కమిటీకి ఈ ఆదరణ రావడం కోసం మాకు చాలా సహకరిస్తుంది. పెద్దాపురంలో సత్తమ్మ అమ్మవారి 51వ జాతర మహోత్సవాలు బుధవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఉత్సవ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దర్శించి పూజలు చేశారు. కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబురాజు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు బార్లు తేరిన సమీప గ్రామాల ప్రజలు, భక్తులు అధికంగా పాల్గొన్నారు. జరగాలి అటుకున్న ఈ కవర్ నుంచి బయటికి తీసుకోండి.
జరగలేండి కొట్టింది నడాలమ్మా నడాలి దక్షిణ ఉండి లేకుండా మంటపల్లి కవర్ నుంచి బయటికి తీసుకోవాలి జరగలమ్మా 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 అమ్మాయి జరగలేదండి రావాలమ్మా ఎదురు జరగాలి జరగలమ్మా ఎదురు జరగాలి దక్షిణ ఉండి వేసుకోండి జరగలమ్మా ఎదురు జరగాలి ఎదురు జరగాలి శ్రీరామ్ ఉన్నాడు కదా కొబ్బరికాయ కొట్టి ఇక్కడ అతను దక్షిణ ఉండి వేసుకోండి పట్టుకుని కావాలి బయటికి తీసుకోవాలమ్మా ఎదురు జరగాలండి జరగదు సార్ ఎదురు జరగాలండి దక్షిణ ఉండి వేసుకోండి రావాలండి ఎదురు జరగాలి అమ్మ ఎదురు జరగాలి ఎదురుకెళ్ళాలి అమ్మార్కెళ్ళాలి ఎదురుకెళ్ళాలి దక్షిణమ్మా దక్షిణమ్మా నీళ్ళు తెచ్చిపోయిందమ్మా నీళ్ళు తెచ్చిపోయింది ఎదురుకెళ్ళాలమ్మా ఎదురుకెళ్ళాలి నడుస్తారు సార్ బయటకు వచ్చే ప్లేస్లోకి సెక్యూరిటీ పంపించారు. గుడి దగ్గర బయటకు వచ్చే చోట అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సైతారుపేట గ్రామంలో మాజీ మంత్రి వీసం సన్యాసి నాయుడు తీర్థం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇందులో గెలిచిన వారికి గ్రామ సర్పంచ్ రావి రమణబాబు, ఎక్స్ సర్పంచ్ వీసం గోవిందరావు, వైసీపీ నాయకులు కుంచాల అప్పారావు, శేషగిరిరావు మాస్టరు బహుమతులు అందజేశారు. పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆచార్య చేసుకున్నటువంటి ముగ్గులు కాబట్టి సంక్రాంతి కాన్సెప్ట్ దగ్గరగా ఉన్నటువంటివి, అలాగే రంగులు ఎక్కువగా వేసి చక్కగా ఉన్నటువంటి వాటిని కొన్నిటి మాత్రం ఓ ముగ్గురు 3 కమిటీల వారు చేసి ఆ మార్కులన్నింటినీ కలిపి కాబట్టి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు చక్కగా రంగవల్లికల కార్యక్రమం చాలా కడుగమ్యంగా కనబడ్డది. అంటే ఎంత ఉత్సాహంతో పాల్గొన్నారో, ఎందులో ఏది గొప్ప అని చెప్పడానికి 8 అయితే చాలా క్లిష్టంగా అనిపించాయి. మాకు ఏది చేయాలన్నది కూడా చాలా కన్ఫ్యూజన్ గానే ఉంది. అయినా ఫస్ట్, సెకండ్, థర్డ్ సంక్రాంతికి సంబంధించింది కాబట్టి దాంట్లో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా మేము సెలెక్ట్ చేసాం. ఇందులో ముగ్గు బాగుంది అని కొంతమంది కనిపించవచ్చు, కానీ మన సంక్రాంతికి ఇది సంబంధించిన విషయం కాబట్టి
దాంట్లో ఏమేమి మన సాంప్రదాయానికి అనుగుణంగా ఉన్నాయో దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మాకు ఎటువంటి అభిప్రాయ భేదాలు కానీ ఎటువంటి ముగ్గు చూసి మనుషులు చూసి ఏదైనా జరగలేదు. ఇది మరి మీరు అందరూ కూడా మాకు మేము ఇచ్చిన తీర్పుని శిరసావించవలసిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ సబ్బవరం మండలంలోని పెదఈతపాలెం గ్రామంలో కనుమ పండుగ సందర్భంగా దంపుడు పోటీలు, ముగ్గుల పోటీలు అట్టహాసంగా జరిగాయి. పల్లెలు సంక్రాంతి సంబరాలతో కళకళలాడుతూ ఉంటాయన్న మాటను ఈతపాలెం ప్రజలు రుజువు చేశారు. గ్రామ పెద్దలు అందరూ ఒక కుటుంబంలా పనిచేసి ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించడంతో ఈతపాలెం గ్రామంలో ప్రజలు ముఖాల్లో ఆనందపు జల్లులు, యువత యువకులు ముఖాలలో సంక్రాంతి సంబరాలు వెలుగులు ఒట్టిపడుతూ ఉంటాయన్నారు. ఇందులో భాగంగా కనుమ రోజు గ్రామంలో నిర్వహించిన దంపుడు పోటీలో, ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ పూర్వం గ్రామాల్లో ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలతో పండుగలు చేసుకుంటూ భారతీయ ఔన్నత్యానికి నిదర్శనంగా నిలిచారన్నారు. నేడు ప్రజలు క్షణం తిరగలేక యాంత్రిక జీవనం సాగించడంతో సంస్కృతి సాంప్రదాయాలు మరుగున పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తమ గ్రామంలో గ్రామ పెద్దలందరూ తమ తల్లిదండ్రులు పాటించిన ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం గ్రామంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం, మహిళలు, యువకులు, పిల్లలు అందరూ పాల్గొని సంబరాలు చేసుకోవడం జరుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం కర్నూలుకు చెందిన చిన్మయ్య మిషన్ ఇన్ఛార్జ్ సుప్రమానంద మాట్లాడుతూ పెదయాతపాలెం తెలుగు సంప్రదాయాలకు నిలువుటద్దం అని సంబరాలు నిర్వహించడం నిర్వాహకులను అభినందించారు. అనంతరం దంపుడు పోటీలు, ముగ్గుడు పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఈవో పిఆర్డి రాపేటి రమేష్, శరగడం శంకర్రావు, విశాఖ డైరీ డైరెక్టర్ సరగడం వెంకట్రావు, బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆడారి నాగరాజు, శరగడం శంకర్రావు, అంగన్వాడీ రాపేటి రామకృష్ణ, రాపేటి శ్రీను, ఆడారి వెంకి, కాళ్ళు శ్రీనివాసరావు, కాళ్ళు రమేష్, శరగడం మురళి, శరగడం అమ్మునాయుడు, శరగడం శ్రీను, వైస్ ప్రెసిడెంట్ బొడ్డేటి మహాలక్ష్మి నాయుడు, అలాగే వార్డు మెంబర్లు పొలమరశెట్టి అప్పన్న, శరగడం కోటేశ్వరరావు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న మనమంతా ఒక కుటుంబమే. ఇందులో పార్టీ కానీ ఏమీ లేదు. మా ఒక్కసారి 162 మంది పేర్లు ఈరోజు జడ్జిస్ మిమ్మల్ని చూసి ఎంత పోటీలు కాకుండా ఈ తప్పుడు పోటీలు కూడా మీకు ప్రారంభించినందుకు గతంలో మేము ఆశగా అనుకున్నవాళ్ళం. ఫస్ట్ ప్రైజ్ ముందు అనౌన్స్ చేసిన తర్వాత రాపేటి వెన్నెల ఫస్ట్ ప్రైజ్ మీరు అందరూ శుభాకాంక్షలు. సంక్రాంతి కుటుంబాలన్నింటికి దూరికి. సో ముఖ్యంగా ఇది ఒక 15 సంవత్సరాలతో ఒక మంచి ఉద్యోగంతో స్టార్ట్ చేసాం. వాటిలో ముగ్గురు పని అంటే నేను మీకు అందరికీ తెలిసిందే, మీ ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా కార్యక్రమం మోడీలో పెట్టింది. సో ఆ ఉద్దేశం ముగ్గురు పెట్టాలి, మీ ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా క్లీన్ చేసుకుంటారు ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అందరూ తెలిసిందే. గెలిచిన ఒక సెకండ్ ప్రైజ్ శరగడం పరిస్థితి ఎక్కడ శరగడం ఉంటుందా. గ్రామ అధ్యక్షులు సుప్రభానంద గారు థర్డ్ ముగ్గురు పోటీల్లో 3వ ప్రైజ్ సంక్రాంతి శుభాకాంక్షలు పిల్లలకి, పెద్దలకి వేదిక మీద మరి ఆహ్వానించబడినటువంటి అందరికీ, అలాగే ప్లస్ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముగ్గురు పోటీలో ప్రతి ఇంటికి కూడా ఇలాంటి సంప్రదాయ శుభాకాంక్షలు. ఈరోజు ప్రజానికి అంతా కూడా ఒక స్పీడ్ యుగంలో వెళ్ళిపోతూ మన యొక్క సనాతన ధర్మాన్ని కానీ, హిందూ ధర్మాన్ని, మన యొక్క పూర్వ ఆచారాల్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో మా గ్రామంలో, మా పెదయాతపాలెం గ్రామంలో ప్రతి సంక్రాంతికి కూడా గతంలో జరిగే ఈ
భజన పోటీలు కానీ, ముగ్గుల పోటీలు మరియు దంపుడు పోటీలు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంది. మరి ఈ సాంప్రదాయం పూర్వం ఉండేది, మళ్ళీ ఈ కారణాంతరం వల్ల అది కాలగర్భంలో కలిసిపోయింది. మళ్ళీ మా గ్రామం నుంచి ఇలాంటి స్ఫూర్తిని ప్రతి గ్రామానికి అందజేయాలని చెప్పి ఒక లక్ష్యంతో అశ్లీలమైన ఈ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కానీ, లేకపోతే రికార్డింగ్ డ్యాన్స్ కానీ, బుర్రకథలు కానీ ఈ ప్రపంచంలో కొట్టి మాట్లాడుతున్న ఈ రోజుల్లో మా పూర్వీకులు అదృష్టం, మేమందరం కూడా ఈ గ్రామంలో జన్మించడం కూడా మా యొక్క అదృష్టంగా భావిస్తూ, మరి మా పూర్వీకులు ఏదైతే కోరుకున్నారో ఆ కళని నెక్స్ట్ తరానికి కూడా అందజేయాలనే ఒక సత్సంకల్పంతో ఈ విధమైన దప్పుడు పోటీలు, ముగ్గురు పోటీలు ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో సమిష్టి కృషి మా కుర్రవాళ్ళందరూ కూడా అందరూ చాలా బాగా కష్టపడి పనిచేశారు. ప్రతి వాళ్ళు కూడా దీంట్లో పాల్గొన్నారు. మరి ఏ రకమైన భేదాభిప్రాయం లేకుండా మన సత్యనారాయణ గారు, యోగా మేస్టారు మరియు దత్త మేస్టార్ని వాళ్ళని రప్పించి ఈ జడ్జెస్ గా పెట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ నిర్ణయించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా గెలిపి ఓటర్ల సహజం, మీరందరూ కూడా సఫల జీవితంతో ఒక మంచిగా మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సనాతన ధర్మ ఆచారాలు, సంప్రదాయాలు వాటిలో భాగంగా ఇప్పుడు స్వచ్ఛ భారత్ అనేటటువంటి వచ్చింది. ప్రతి ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ముందే ఉంది స్వచ్ఛ భారత్. ఏంటంటే ఆవు పేడ, ఆవు పిడకలతో చక్కగా కల్లాపి చల్లి ముగ్గు పెట్టి ఇంటింటా కూడా ఆ సంక్రాంతి వైభవాన్ని తీసుకొచ్చేటటువంటి పండుగ. అది కూడా మన యొక్క వైజాగ్ అంటే కోస్టల్ ఏరియా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా అనేటటువంటివి సంక్రాంతికి పెట్టి నీళ్ళు. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఇల్లు కొత్త, అంటే ప్రతి ఇంటికి కూడా కొత్త అల్లుళ్ళు రావడం, తర్వాత అమ్మాయిలు అంటే పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిలు కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వివాహ వధువు ఇంటికి రావడం మన ఆడవారికి దాంట్లో భాగంగా మరి ఇలాంటి సంప్రదాయాలు మన పూర్వీకులు మనకి ముందుగానే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఈ సందర్భంలో వాటన్నిటిగా మర్చిపోవడం జరుగుతుంది. కానీ మన యొక్క శంకరవల్లి కావచ్చు, రాపేట రమేష్ గారు కావచ్చు, సమిష్టిగా ఇది సమిష్టి సంకల్పం అంటారు. ఏంటంటే యజ్ఞదాచరతి శ్రేష్ఠ సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. అంటే ఎవరైతే ప్రమాణంగా, ఎవరైతే సమిష్టి శ్రేష్ఠ కోసం ఒక వ్యక్తి నిలబడతాడో ఆయన వ్యక్తి కాదు శక్తి అని అర్థం. కాబట్టి మనందరం కలిసి మొత్తం శరీరం, కాళ్ళ అన్ని కలిసి మన పద్ధతులు మనం చెప్తే వేరు. కానీ గ్రామం వరకు వచ్చేసరికి మన గ్రామం ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి దైవ కార్యక్రమాన్ని మామూలుగా చెప్తాను కాదు. ఇప్పుడు ఆంజనేయ చిత్రం రాకపోతుంది, తదుపరి మరో చిత్రం వస్తుంది. నుంచి మాతో పాటు మీరు కూడా నిలబడుతుంది. ఈరోజు మీ అంతా నిలబడుతుంది కదా చక్కగా చూడమంతగా మన గ్రామంలో నేను అందరినీ కోరుకున్నది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజుల్లో ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని మన గ్రామంలో చేసే ఏ కార్యక్రమం అయినా సరే అందరికీ 100% సక్సెస్ఫుల్ చేయాలని నా కోరికలు గారు, ఆ లైన్మెన్ సభ్యులు గారు నేను గ్రామంలో చెప్తా ఉన్నాను. ఇక్కడ జరగలేదు, అడవుల్లోనే జరిగే ఆ క్రెడిట్ కేవలం మన శంకరరావు గారికే తెలుస్తుంది. ఎక్కడా పెట్టలేదు. శంకరరావు గారికి అందరూ ఒకసారి గట్టిగా పోటీల్లో మొట్టమొదటిగా పొలముల శక్తి మహాలక్ష్మి అమ్మ చాలా కష్టపడి ఈ కార్యక్రమం దంపుడు పోటీల్లో సెకండ్ ప్రైజ్ కష్టపడి దక్కించుకున్నందుకు కృతజ్ఞతలు. చాలా బుద్ధి లోపల సంస్థ కన్నా శుభాకాంక్షలు. గ్రామాల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశు సంపద పెంచేందుకు చర్యలు చేపట్టాం వెల్లడించిన శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కంచరాన రాజగోపాలరావు. అనకాపల్లి జిల్లా మునగపాక గ్రామంలో మీనాటిన సంక్రాంతి సంబరాలు. రైతు సంఘ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గుర్రపు స్వారీ పోటీలు.
అట్టహాసంగా ప్రారంభమైన పెద్దాపురంలో సత్తమ్మ అమ్మవారి 51వ జాతర మహోత్సవాలు ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ జిల్లా వాణి న్యూస్.